జగన్ రీసర్వే చేస్తాను భూములు 22A సెక్షన్ కింద ఎన్నెన్ని సర్వే ల్యాండ్లు తీసుకెళ్ళిపోయి అన్ఆథరైజ్డ్గా తీసుకెళ్ళి 22A కింద పెడతారు. రీసర్వేలో చాలామంది గొల్లుమన్నారు, డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి భూరక్ష అని పెట్టాడంటే ఆ భూమికి రక్ష లేదు, ఆ భూమి మీది కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాస్బుక్లో మీ ఫోటో ప్రత్యక్షమయ్యాడంటే ఈ ఆస్తి మీ ఆస్తి కాదు, ఇంకా నా ఆస్తి అనే లెవెల్లో సంకేతాలు ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చాడనుకోండి, వాడి పడేయటానికి అమ్మ చెల్లిని పక్కన ఇలా ములక్కాయలా తీసి పక్కన పడేస్తాడు. దానికి షర్మిల కూడా కౌంటర్ ఇచ్చింది మొన్న, అది నా కష్టములు నువ్వు అయ్యావు సీఎం, నెక్స్ట్ టైం నువ్వు అవ్వవు అని చెప్పి. బేసికల్లీ దాని తర్వాత ఇంకొక విషయంకి వెళ్ళాం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు కదా, అమరావతికి న్యాయం చేస్తాడు, చెయ్యడు. అమరావతిని పైకి తీసుకొస్తాన మాట తీసుకొచ్చి 3 ముక్కలు మాట్లాడేసి తన రియల్ ఎస్టేట్ దందా ఎక్కడుందో దానికోసమే స్పెక్యులేట్ చేస్తాడు తప్ప చెప్పిన మాట మీద అస్సలు నుంచోని పార్టీ, అస్సలు నుంచోని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరుపతి లడ్డూకి సీరియస్గా కల్తీ జరగలేదు అంటే ఈరోజు సిట్ ఇచ్చిన నివేదికలో కల్తీ జరిగింది అని బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్ గేమ్ అండి. ఎక్కడెక్కడైతే మనీ చంచుకోవచ్చో, ఎక్కడెక్కడైతే మనీ లాండరింగ్ చేయొచ్చో, ఎక్కడెక్కడైతే మత కల్లోవాలు సృష్టించవచ్చో, ఎక్కడెక్కడైతే మనకి వీక్నెస్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశారు, ప్రతి చోట వాళ్ళ బంధువర్గాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిపోయి అదొక మనీ సప్లై యూనిట్ కింద చూస్తారు వాళ్ళు. లాస్ట్ 5 ఏళ్ళు జరిగింది ఇదే. దాంట్లో బలైంది టీటీడీ.